చెల్లాయి చాబం ఎన్ని సంవత్సరాలైందమ్మా ఇంట్లో అడుగు పెట్టి. ఓహో, ఇల్లు ఏమీ మారలేదు, సేమ్ అలాగే ఉంది. ఇల్లు గుళ్ళు జైళ్ళు అస్లాను మారవు. తెలుసు, ఎక్కువ మాట్లాడు. రండి. ఎవరు? పాపే. చిన్నప్పుడు ఎలక పిల్లలా ఇంత ఉండేది, చిలకలా ఎంత ఎదిగిపోయిందో. పాప అంకుల్. నెమ్మది, కంగారు పడుకో, మనవాడే, నా పర్సనల్. ఈ అబ్బాయి ఎవరు? చిన్నబాబు, పెద్దబాబు, మావయ్యకి ఏం కావాలో అన్ని ఏర్పాట్లు చూడండి. వెళ్ళండి. ఈ ఏర్పాట్లు సరేనమ్మా, నీ ముందే అంత ధీమాగా కూర్చున్న కుర్రాడు ఎవరు? డీటెయిల్స్ ఏమిటి? పాపం అత్తగారు నా గురించి చెప్పే మూడ్లో లేనట్టున్నారు. ఎందుకు అనవసరంగా ఆమెను శ్రమ పెడతారు? నా గురించి నేనే చెప్పుకుంటాను. నా పేరు కళ్యాణ్, మీ పాపకు మొగుణ్ణి, మీ చెల్లాయికి అల్లుణ్ణి, వెరసి మీకు అబ్బాయిని. ఈ డీటెయిల్స్ చాలా బాబాయ్. చాలు చాము, చెప్పావుగానే అల్లుడు. ఓ బ్రహ్మాండం. మన పాపకు ఈడు జోడు. పెళ్లికి రాలేకపోయినా ఏమనుకోవద్దు బాబు. చాము ఒక ఉత్తరం ముక్క రాసి పడలేకపోయాటమ్మా. ఏ అడ్రస్ కింద రాస్తారు? నిజమే, రోజుకో దేశం తిరిగేవాడికి ఏ అడ్రస్ ఉంటుంది? ఏ అమ్మా, ఏమైనా నీ హోదాకి తగ్గ అల్లుడు. ఓ మహారాజా టీవీతో కళకళలాడుతూ తగతగలాడిపోతున్నా. అన్నయ్య, నువ్వు ప్రయాణం చేసి బాగా అలసిపోయావు, స్నానం చేసి బాగా రెస్ట్ తీసుకో. రేఖ, ఈ జిడ్డుకారే ఆనంద మొహాలను చూస్తుంటే ఏ అంబాజీపేట నుంచో దిగినట్టుగా ఉన్నారు తప్పించి అమెరికా నుంచి వచ్చినట్టుగా నాకు అనిపించడం లేదు. అన్ని వేళకోవడమే మీకు. అవునన్నయ్య, అల్లుడనే పట్టం కట్టుకుని అమ్మాయిని అడ్డం పెట్టుకుని అతని చెల్లెలి కాళ్ళ దగ్గర నన్ను పడేలా చేస్తున్నాడు. ఎలాగైనా అమ్మాయి మనసు విరిచి వాళ్ళిద్దరిని వేరు చేసి అతన్ని ఇంటి నుంచి పంపించాలి. నువ్వేమి వర్రి అవకమ్మా. ఈ తప్పించేయడాలు విరిచేయడాలు మనకి క్షణాల మీద పని. అవునమ్మా, గురువు గారు ఎన్నోసార్లు ఊసలు విరిచేసి. ఊసలు విరవటం ఏమిటన్నయ్యా? అదా, ఓసారి అమెరికాలో అప్స్టైర్స్ అంటుకుంటేను ఊసలు విరిచేసి మరీ బయటపడ్డాను. ఇప్పుడు ఆ డీటెయిల్స్ ఎందుకయ్యా? చూడమ్మా చలాయ్, ఈ సమస్య పరిష్కరించే వరకు నేను ఫారిన్ వెళ్ళను. నా అఫైర్స్ అన్ని క్లోజ్ చేసుకు మరీ వచ్చేసాను. అవునవును, సూపరింటెండెంట్ బుక్ లో సంతకాలు అవి చేసేసి. డీటెయిల్స్ వద్దు, తిను. చలాయ్, పెళ్ళైపోయిందంటున్నావు కదా, మరి శోభనం ఇంకా జరగలేదు. ఇక జరగదు. ఎలా? చాము, నా మాట విని అల్లుండుకొని డీటెయిల్స్ అడక్కు. ప్రపంచంలో ప్రతిదానికి ఓ రేటు ఉంటుంది, అలాగే ఇతనికి ఉంటుంది. ట్రై చెయ్యి. నా కూతుర్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావో చెప్పు. నీ కూతురు ఆడది గనుక, నేను మగాణ్ణి గనుక కాదని నీకేమైనా డౌటా? నాకున్న ఆస్తిలో, నా వెనకున్న స్టేటస్ లో, నా చుట్టూ ఉన్న ఈ సొసైటీలో నీ అంతస్తు కొలత వద్ద వేసి కొలిస్తే అరంగుళం కూడా రాని నువ్వు ఏ ధైర్యంతో నా కూతుర్ని పెళ్లి చేసుకున్నావు? కట్టిన తాళిబొట్టు కొనడానికి డబ్బుంది, కడుపు నిండా తిండి పెట్టడానికి శక్తి ఉంది, తన కడుపు పండించే మగతనం ఉంది. ఇంతకంటే ఏం కావాలి ఒక మగాడు ఆడదాన్ని పెళ్లి చేసుకోవడానికి? ఓకే, అసలు విషయానికి వస్తాను. నా కూతుర్ని మర్చిపోయి ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి నీకెంత డబ్బు కావాలి? కొంటావా? కొంటాను, నిన్ను కొంటాను. నువ్వు డబ్బుకు లొంగకపోతే నీ తల పొగరు దించే రౌడీలను కొంటాను. ఇది స్టీల్ బాడీ, రౌడీలకు లొంగదు. తులాల లెక్కన పొగర పెంచుకుని, కిలోల లెక్కన అహంకారాన్ని పెంచుకుని, మణుగుల లెక్కన మోసాన్ని పెంచుకున్న నువ్వు నన్ను సాధించాలన్న పంతంతో పగబట్టి నా కూతుర్ని పెళ్లి చేసుకున్నావు. పంతం పట్టింది నిజం, సాధించేది మాత్రం నీ కూతుర్ని కాదు నిన్ను. రేఖని ప్రేమించింది నిజం, నీ కూతురిని తెలిసి ప్రేమించనన్నది అబద్ధం. కాదు, నువ్వు మోసగాడివి. నా కూతురు దగ్గర కన్నీళ్లు పెట్టుకుని నీ చెల్లెలు దీనగాదు చెప్పుకుని దాన్ని ఇంటి కోడలుగా తీసుకురావాలన్నదే నీ ప్లాన్. పెళ్ళాన్ని అడ్డం పెట్టుకుని పనులు సాధించే అసమర్థుని కాదు నేను, పౌరుషంతో సాధిస్తాను. ఇంపాసిబుల్. నిన్ను గుడ్డిగా నమ్మిన నా కూతుర్ని నీ నుంచి దూరం చేస్తాను. నీ మీద అసహ్యం పుట్టేలా చేసి దాని చేత నీకు విడాకులు ఇప్పిస్తాను. తాళి కట్టిన దాన్ని ఏలుకోలేని వాడు మగాడు కాదు, కట్టిన తాళి తెంచి మరో పెళ్లి చేయాలని చూసేది ఆడది కాదు. అయినా నన్ను నా పెళ్ళాన్ని దూరం చేయటం ఎవరి తరం కాదు. తినటానికి గుప్పెడు మెతుకులు లేని కటిక పేదవాడివి, పెళ్ళానికి మూరెడు పువ్వులు కొనిపెట్టలేని అతి బీదవాడివి. నువ్వెన్నాళ్ళు నా కూతురుతో కాపురం చేస్తావు. నేను దాని మనస్సుని కొంటాను, దానికి ఐశ్వర్యాన్ని మళ్లీ రుచి చూపిస్తాను. అది దూరం చేసుకున్న అంతస్తును దగ్గరకు చేస్తాను. దాన్ని కార్లలో షికార్లు తిప్పి నీ మీద ద్వేషాన్ని కలుగజేసి దాని చేతే నిన్ను మెడబెట్టి బయటికి గెంటించి నిన్ను ఒంటరి వాణ్ణి చేయకపోతే నా పేరు కనకు. డబ్బు కంటే మనసు గొప్పది, అహంకారం కంటే ఆత్మీయత గొప్పది, ఐశ్వర్యం కంటే మమతానురాగాలు గొప్పవని నీ కూతురు అర్థం చేసుకునేలా చేస్తాను. నిన్ను ఒంటరి దాన్ని చేసి ఒక్కొక్క మెట్టు చొప్పున నువ్వు నీ అంతస్తు నుంచి కింద దిగొచ్చేలా చేస్తాను.
నా కట్టెతో పాటే నా అంతస్తు కూలిపోతుంది, నా శవంతో పాటే నా ఐశ్వర్యం మాయమైపోతుంది. అంతేగాని నా కనుసైగలకు గడగడలాడే మనుషులంత వరకు నువ్వనుకున్నది ఏది సాధించలేవు. సాధిస్తాను. నా చెల్లెల్ని నీ ఇంటి కోడలుగా నీ నోటితో నువ్వే పిలుచుకుని వచ్చేలా చేస్తాను. నీ చేతనే క్షమాపణ చెప్పిస్తాను, నీ చేతనే నా కాళ్ళు కడిగిస్తాను. Is it? Sure. చూద్దామా? చూద్దాం. బట్ వన్ థింగ్, నీకు నాకు మధ్య జరిగే ఈ పోరాటంలో మన ఇద్దరి మధ్య రగిలిన పంతాన్ని గురించి నీకు నువ్వుగా నా కూతురికి చెప్పకూడదు. నో, సర్టన్లీ నాట్. ఐఎమ్ ఎ జెంటిల్మెన్. నా నోటితో నేను చెప్పను. ఒకవేళ కన్నీటితో నువ్వు చెప్పుకొస్తే చెప్పుకో, నాకేం అభ్యంతరం లేదు. నేనా? నెవర్. గుడ్.